హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హాబీస్ కార్ట్. ఈరోజు మనం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్ ఏంటో చూద్దాం. అసలు అందరికీ డౌట్ వస్తుంది, యూపీఎస్సీ ఎగ్జామ్ అన్నా ఐఏఎస్ ఎగ్జామ్ అన్నా సేమా అని. కానీ బోత్ ఆర్ డిఫరెంట్. యూపీఎస్సీ అనేది ఒక రిక్రూటింగ్ ఏజెంట్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఉంది. గవర్నమెంట్ కండక్ట్ చేసే 24 ఇండియన్ సివిల్ సర్వీసెస్కి యూపీఎస్సీ బోర్డ్ని రిక్రూట్ చేసుకుంటారు. సో యూపీఎస్సీదే అన్ని బాధ్యత, ఎగ్జామ్ అన్ని కండక్ట్ చేసి ఇంటర్వ్యూస్ అన్ని తీసుకొని క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసే బాధ్యత అంతా యూపీఎస్సీదే. యూపీఎస్సీలో 3 స్టేజెస్ ఉంటాయి: ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రిలిమ్స్ గురించి చూద్దాం. ప్రిలిమ్స్ అనేది 2 పేపర్స్ జరుగుతాయి. అది ఆఫ్లైన్ అండ్ దాట్ ఆర్ ఆబ్జెక్టివ్ పేపర్స్. ఆబ్జెక్టివ్ పేపర్స్ అంటే మనకు తెలిసిందే కదా. ఆబ్జెక్టివ్ పేపర్స్ అంటే 1 క్వశ్చన్ ఉంటుంది, 4 ఆప్షన్స్ ఉంటే దానిలో కరెక్ట్ ఆప్షన్ అనేది బబుల్ చేయాలి. ఓన్లీ బ్లాక్ పెన్ మాత్రమే యూజ్ చేయాలి. సో ఫస్ట్ ఈ ప్రిలిమ్స్ పేపర్స్లో ఫస్ట్ పేపర్ అనేది GS1 అండ్ సెకండ్ పేపర్ అనేది GS2. GS2ని GS2ని CSAT అని కూడా పిలవచ్చు. CSAT అంటే సివిల్ సర్వీస్ యాప్ట్యూడ్ టెస్ట్. అసలు GS అంటే జనరల్ సైన్స్ పేపర్ 1 అండ్ జనరల్ సైన్స్ పేపర్ 2. సో ఈ రెండింటి మధ్య సిమిలారిటీస్ కనుక చూసామంటే బోత్ పేపర్స్కి 2 అవర్స్ టైం అనేది ఉంటుంది. 200 మార్క్స్ అనేది ఉంటుంది. బోత్కి నెగిటివ్ మార్క్స్ 1/3. సో ఇప్పుడు ఈ 2 పేపర్స్ మధ్య డిఫరెన్స్ ఏంటో చూద్దాం. దీనిలో GS1లో 100 క్వశ్చన్స్ ఉంటాయి. GS2లో అయితే 80 క్వశ్చన్స్ మాత్రమే ఉంటాయి. GS1లో అయితే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. GS2లో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2.5 మార్క్స్. బట్ GS2 పేపర్ అనేది మెరిట్ లిస్ట్లోకి రాదు. ఓన్లీ 33% వరకు మనం స్కోర్ చేస్తే చాలు, క్వాలిఫై అయినట్టే. అలా అని చెప్పి GS పేపర్ 1లో కట్ ఆఫ్కి రాకపోతే మనం మళ్ళీ క్వాలిఫై అయినట్టు కాదు. సో బోత్ పేపర్స్ కట్ ఆఫ్కి రావాలి, అప్పుడే మనం ప్రిలిమ్స్లో క్వాలిఫై అయినట్టు. సో దీని గురించి డీటెయిల్గా సిలబస్ ఏంటి అనేది మనం రాబోయే వీడియోలో చూద్దాం. సో ఇప్పుడు మనం మెయిన్స్ పేపర్ గురించి చూద్దాం. మెయిన్స్ అనేది 9 పేపర్స్ ఉంటుంది. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్ అండ్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్. సో 9 పేపర్స్ ఉంటుంది. ఫస్ట్ పేపర్ వచ్చేసరికి ఇండియన్ లాంగ్వేజ్, నెక్స్ట్ ఇంగ్లీష్. ఈచ్ పేపర్ 3 hours ఉంటుంది. ఈ 2 పేపర్స్కి 300 మార్క్స్ ఉంటుంది. ఈ బోత్ పేపర్స్ అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్స్ మాత్రమే. ఇవి మెరిట్ లిస్ట్లోకి రావు. దీనిలో 25% ఆఫ్ మార్క్స్ వస్తే చాలు, మనం నెక్స్ట్ లెవెల్కి క్వాలిఫై అయినట్టే. పార్ట్ 1, పార్ట్ 2 అండ్ పార్ట్ 3. పార్ట్ 1 వచ్చేసరికి ఎస్ఏ, పార్ట్ 2 GS1, GS2, GS3, GS4. ఇది ఆప్షనల్ పేపర్ 1 అండ్ ఆప్షనల్ పేపర్ 2. ఆప్షనల్ పేపర్ అనేది ఒక సబ్జెక్టే ఉంటుంది, ఒక సబ్జెక్టే, బట్ 2 పేపర్స్గా పెడతారు. ఇవన్నీ వచ్చేసరికి ఈచ్ వన్ 250, 250, 250, 250కి వస్తాయి. ఇవన్నీ టోటల్గా చూస్తే 1750. సో 1750 ఆఫ్టర్ మెయిన్స్ కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసరికి ఇంటర్వ్యూ ఆర్ పర్సనాలిటీ టెస్ట్. ఇది 275 మార్క్స్ ఉంటుంది. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వచ్చేసరికి 1750 ప్లస్ 275, 2025. ఈ 2025కి మనకు వచ్చిన మార్క్స్ బట్టి యూపీఎస్సీ బోర్డ్ అనేది మనకి ర్యాంకింగ్ ఇస్తుంది. ఆ ర్యాంకింగ్ బట్టి మనకి ఏ సర్వీస్ అలాట్ చేయాలనేది యూపీఎస్సీ డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు దాకా మనం యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది చూసాం. సో నెక్స్ట్ సిలబస్ విషయంలోకి వస్తే ఫస్ట్ మనం ప్రిలిమ్స్ సిలబస్ గురించి డిస్కస్ చేయాలి కనుక దానిలో 2 పేపర్స్ ఉంటాయని డిస్కస్ చేసాం కదా. జనరల్ స్టడీస్ పేపర్ 1 అండ్ జనరల్ స్టడీస్ పేపర్ 2. సో జనరల్ స్టడీస్ పేపర్ 1 కింద కవర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్. అంటే ఇది కరెంట్ అఫైర్స్. ఇది
ఇది మేజర్ పార్ట్ ప్లే చేస్తుంది మొత్తం పేపర్ 1లో. దీనిలో నుంచి మేజర్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో క్యాండిడేట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు తరోగా ఎవ్రీడే హిందూ న్యూస్ పేపర్ అనేది చదువుతూ ఉంటే కరెంట్ ఈవెంట్స్ అనేవి అప్డేటెడ్గా ఉంటారు. హిస్టరీ ఆఫ్ ఇండియా అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్స్, దీనిలో నుంచి 15 to 20 క్వశ్చన్స్ ఎవ్రీ ఇయర్ మనకి వస్తాయి. సో దీనిలో కవర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఇండియా, మెడివల్ ఇండియన్ హిస్టరీ, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, ఇండియన్ నేషనల్ మూమెంట్స్. సో ఈ టాపిక్స్ అనేవి మనం ప్రిపేర్ అయితే ఆల్మోస్ట్ మనం 15 to 20 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ, ఈ 2 టాపిక్స్లో నుంచి మనకి ఎవ్రీ ఇయర్ 20 క్వశ్చన్స్ వస్తాయి. ఇండియన్ జాగ్రఫీ కింద కవర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే బేసిక్ ఐడియా ఆఫ్ ఇండియా, ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా, రివర్ సిస్టమ్, క్లైమేట్స్ ఇన్ ఇండియా, మినరల్స్ అండ్ ఇండస్ట్రీస్, అగ్రికల్చర్ అండ్ అలైన్ క్యారెక్టర్స్ అండ్ ప్రాబ్లమ్స్, నేచురల్ వెజిటేషన్స్ అండ్ ఫోనా, ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యూమన్ జాగ్రఫీ. వరల్డ్ జాగ్రఫీ కింద కవర్ అయ్యే టాపిక్స్ ఏంటంటే యూనివర్స్, ద బేసిక్ ఐడియా ఆఫ్ Earth, geomorphology, interior of the Earth, mass movements of landforms, erosion and deposits, climatology, the hydrosphere, biosphere, economic geography, map work, places in India. సో ఇవన్నీ తెలుసుకునేటప్పుడు మనం ఒక అట్లాస్ మ్యాప్ కూడా పక్కన పెట్టుకొని తెలుసుకుంటే మన స్టడీకి చాలా ఈజీగా ఉంటుంది. ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్, దీనిలో నుంచి ఎవ్రీ ఇయర్ 15 to 20 క్వశ్చన్స్ వస్తుంది. ఇది చాలా కన్ఫ్యూజ్ టాపిక్, చాలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనం చాలా స్లోగా నెమ్మదిగా అర్థం చేసుకుంటూ చదవాలి. దీనిలో కవర్ అయ్యే టాపిక్స్ ప్రియంబల్, షెడ్యూల్స్, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీస్, సిటిజన్షిప్, ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫండమెంటల్ డ్యూటీస్, directive principles of state policy, union judiciary, state governance and state executive, emergency provisions, state and center interstate relationship, panchayat raj municipalities, reservation, constitutional bodies, non-constitutional bodies, tribunals, special provisions for SC and ST, backward classes, minorities and Anglo-Indians and current affairs. ఈ టాపిక్స్లో కనుక మనం తరోగా ఉంటే మనం 15 to 20 క్వశ్చన్స్ వరకు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్, సస్టైనబుల్ డెవలప్మెంట్, పోవర్టీ, ఇంక్లూజన్, demography, social sectors, initiatives, etc. This is a very common topic for UPSC prelims and mains exam. దీనిలో నుంచి ఎవ్రీ ఇయర్ మనకి 10 to 15 క్వశ్చన్స్ వస్తాయి. ఎకనామిక్, దీనిలో కవర్ అయ్యే టాపిక్స్ ఎకనామిక్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, పోవర్టీ, ఇంక్లూజన్, demographics, fiscal policy, జనరల్ ఇష్యూస్ ఆన్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి జనరల్ ఇష్యూస్ ఆన్ ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజెస్. దీనికి పర్టికులర్గా సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది అవసరం లేదండి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఎవ్రీ ఇయర్ వ్యారీ అవుతాయి, ఇయర్ టు ఇయర్ అవి వ్యారీ అవుతూ ఉంటాయి. సో నెక్స్ట్ అనేది జనరల్ సైన్స్. లైక్ జనరల్ సైన్స్ అంటే బాడీ పార్ట్స్, ఫుడ్, ఆర్ట్స్ అండ్ సైన్స్, ఇలా జనరల్ టాపిక్స్. అసలు దీనిలో నుంచి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ పేపర్ 2 విషయానికి వస్తే దానిలో ఈ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ అనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరాసిటీ, డేటా ఇంటర్ప్రిటేషన్. ఇవి అనేది మనకి 10th క్లాస్ మ్యాథ్స్ అనేది ఎన్సీఆర్టీ లెవెల్లో వస్తే చాలు. దీనికి పెద్ద ఎక్కువ ప్రిపరేషన్ అవసరం లేదు. ఎవరైతే ఆర్ట్స్ అండ్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారా అనుకుంటే వీళ్ళు కొంచెం కనుక ప్రిపేర్ అయితే ఇది కనుక క్వాలిఫై అయినట్టే. ఇప్పుడు దాకా అయితే మనం ప్రిలిమ్స్ పేపర్ సిలబస్ ఏంటో చూసాం. నెక్స్ట్ మెయిన్ పేపర్ సిలబస్ ఏంటో చూద్దాం. సో మనం చెప్పుకున్నట్టే ముందుగా మెయిన్ పేపర్లో 9 పేపర్స్ ఉంటాయి. దీనిలో ఫస్ట్ పేపర్ ఏ అండ్ బి, ఈ బోత్ సిమిలర్గా ప్యాటర్న్ అనేది సిమిలర్గా ఉంటుంది. రెండింటికి 3 hours అనేది ఉంటుంది, 300 మార్క్స్ అనేది ఉంటుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ పేపర్ మాత్రమే. దీనిలో కంపల్సరీ ఇండియన్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్
దీనిలో ఒక 1 ఎస్సే ఉంటుంది, అది 100 మార్క్స్ క్యారీ అవుతుంది. తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ అది 60 మార్క్స్. తర్వాత ప్రిసైజ్ రైటింగ్ 60 మార్క్స్. అండ్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ ఇంగ్లీష్ టు చూజన్ లాంగ్వేజ్ అనేది 20 మార్క్స్ ఉంటుంది. దెన్ ట్రాన్స్లేషన్ ఫ్రమ్ చూజన్ లాంగ్వేజ్ టు ఇంగ్లీష్ అనేది 20 మార్క్స్ ఉంటుంది. గ్రామర్ అండ్ బేసిక్ లాంగ్వేజ్ యూజెస్ వచ్చేసరికి 40 మార్క్స్ ఉంటుంది. సో ఈ బోత్ పేపర్స్ సిమిలర్ ప్యాటర్న్ని ఫాలో అవుతాయి. నెక్స్ట్ పేపర్ 1 ఎస్సే. ఎస్సే అనేది 2 ఎస్సేస్ ఇస్తారు. 2 ఎస్సేస్ 3 అవర్స్లో ఫినిష్ చేయాలి. మొత్తం 250 మార్క్స్కి ఉంటుంది. పేపర్ 2 జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ 1. దీనిలో కవర్ అయ్యే టాపిక్స్ వచ్చేసరికి ఇండియన్ కల్చర్, మోడర్న్ ఇండియన్ హిస్టరీ, హిస్టరీ ఆఫ్ వరల్డ్, ఈవెంట్ ఫార్మ్స్ అండ్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటీ సిన్స్ ద 18th century, సొసైటీ, జియోగ్రఫీ. ఈ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. పేపర్ 3 జనరల్ స్టడీస్ 2. దీనిలో వచ్చేసరికి టాపిక్స్ కవర్ అయ్యేవి ఇండియన్ హిస్టరీ, functional and responsibilities of union and state government, separation powers, structure, organization and functioning of executive and judiciary, parliament and state legislature, ministries and the departments of government, salient features of representation of people's act, appointment to the various constitutional posts and powers and etc. ఇవన్నీ ఇంకా ఉన్నాయండి టాపిక్స్. ఈ టాపిక్స్ అనేవి కవర్ అవుతాయి. ఇవన్నీ 3 hours. ఇవన్నీ డిస్క్రిప్టివ్ పేపర్ కదండి, 3 hours ఉంటుంది టైమ్, 250 మార్క్స్. పేపర్ 4 వచ్చేసరికి జనరల్ స్టడీస్ 3. దీనిలో కవర్ అయ్యే టాపిక్స్ వచ్చేసరికి ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ సెక్యూరిటీ. సో దీనికి కూడా 3 hours టైం ఉంటుందండి, 250 మార్క్స్ ఉంటాయి. పేపర్ 5 వచ్చేసరికి జనరల్ స్టడీస్ 4. దీనిలో కవర్ అయ్యే టాపిక్స్ వచ్చేసరికి ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్, యాటిట్యూడ్, యాప్టిట్యూడ్, emotional intelligence, contribution of a thinker and philosopher, public or civil service values and ethics in public administration, ప్రాపర్టీ ఇన్ గవర్నమెంట్స్. సో దీనికి కూడా 3 hours టైం ఉంటుంది, 250 మార్క్స్ ఉంటాయి. సో మనం డిస్కస్ చేసాం కదండి, ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఒకటి చూస్ చేసుకోవాలి, అది మన ఇష్టం. ఒక సబ్జెక్ట్ని 2 పేపర్స్గా డివైడ్ చేస్తారు. ఈచ్ పేపర్ 3 hours కండక్ట్ చేసి మొత్తం టోటల్గా 250 మార్క్స్ కండక్ట్ చేసి ఆప్షనల్ సబ్జెక్ట్ ఒకటే 500 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. సో ఈ ఆప్షనల్ పేపర్స్లో కూడా 48 ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. సో దీనిలో నుంచి మనం ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఈ 48 ఆప్షనల్ పేపర్స్లో కూడా లిటరేచర్ సబ్జెక్ట్స్ అనేవి కూడా ఉంటాయి. మీకు ఈ సబ్జెక్ట్స్ నచ్చకపోతే ఆప్షనల్ పేపర్స్ మనం లిటరేచర్ సబ్జెక్ట్స్లో కూడా మనం చూస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఇదండి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సిలబస్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో ప్లీజ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే please do like, share and subscribe to my channel. Thank you.